మన పొలిటీషియన్లు కొందరు మౌత్ ఫ్రెషనర్స్ వాడరు. నోటికి అదుపాజ్ఞలనేవే ఉండవు. ఎంతొస్తే అంత అనేసి ఆనక సైలెంట్ గా సైడ్ ఇచ్చుకుంటారు. జనం భావోద్వేగాలతో ఆటలాడుకుంటారు. ఈ మధ్యన సరిహద్దుల్లేని దంచుడు భాష అవాంఛనీయ వాతావరణానికి దారితీయడం మన దురదృష్టం. తాను బలహీనపడినప్పుడల్లా లేని బలాన్ని చాటుకోవడం కోసం సగటు రాజకీయ నాయకుడు నోటిని జాడించాల్సి వస్తోంది. ఇది వాళ్ళ మానసిక స్థితి. కానీ ఈ మౌత్ క్యాన్వాసింగ్ జనం గుండెల్లో గుబులు రేపడం ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం. నేపథ్యం ఉద్యమం అయితే కావచ్చు, అంత మాత్రాన నోటి మాటకు విచక్షణ అనేది ఉండదా? రెచ్చగొట్టుడే లక్ష్యంగా భాషను ప్రయోగించడం భావ్యమేనా? అనివార్య కారణాల వలన వాళ్లు జారిన నోళ్లన్నింటినీ జమ చేసి మీ ముందు పరిచి పెట్టాల్సి వస్తోంది. లేకపోతే ఆ వాగుడుకాయలు ఎంత పచ్చి పచ్చిగా ఉంటాయో మీకు తెలిసే ఛాన్సే లేదు. మేము చెప్తున్న భాష్యానికి బేస్ కూడా ఉండదు. ఇక్కడ మాత్రం కాసేపు మమ్మల్ని క్షమించేసేయండి. కారాలు బిర్యాలకు కేంద్ర బిందువు ఖచ్చితంగా కేసీఆరే. మా భాషే అంతా, మా యాసే అంతా అని సర్ది చెప్పుకోవడం ఆయన తరపు వాళ్లకు మామూలే కావచ్చు. కానీ మీ మాటలు తప్పుడు సంకేతాలు ఇస్తున్నప్పుడు భాషను యాసను మార్చుకుంటే తప్పు లేదు. అందరికీ నచ్చే, అందరూ మెచ్చే తెలుగులో మాట్లాడకపోతే ఇదిగో రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఎంతమంది కేసీఆర్లు వచ్చినా మమ్మల్ని దంచలేరు. దంచడం మాకు వచ్చు. రివర్స్లో మేము దంచుతామన్న పయ్యాపుల మాట రాటుదేలిందే కావచ్చు, కానీ కుంపట్లను రాజేస్తోందన్నదే మా బెంగ. సీమాంధ్ర ప్రాంత వాసుల చందాలతో దందాలతో పబ్బం గడుపుకుని కాలం గడుపుకునే మీరు సీమాంధ్ర ప్రాంత వాసుల్ని దంచడం అని అంటే మీ వల్ల కాదు కదా, మీలాంటి 100 మంది కేసీఆర్ల వల్ల కూడా కాదు. మా శక్తి ఏంటో, మా సత్తా ఏంటో ఢిల్లీ పాలకులను 20 రోజుల్లో దిగొచ్చేలా చేశాం. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా అరిచి గోల చేస్తున్నా కూడా నీ శక్తి సామర్థ్యాల గురించి నువ్వు ఒక అంచనా వేసుకుంటే మంచిది. హైదరాబాద్లో సెటిలర్లను కాపాడడం కోసం మిలిటరీ కమాండర్గా అవతారం ఎత్తుతానంటూ ఒక సీమ నాయకుడు హెచ్చరిస్తే దాన్ని తప్పు పట్టకుండా ఉండలేం. ఒక్కరోజు హోమ్ మినిస్ట్రీ ఇస్తే ఉద్యమకారులందరినీ ఊచలు లెక్క పెట్టిస్తానన్నది కూడా ఈ పెద్ద మనిషే కావడం విచారకరం. సో విధ్వంసం చేసే వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవాలి. రాజకీయంగా నంబర్ 1. నంబర్ 2, పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది. విధ్వంసం చేసేవాళ్ళు పోలీస్ యాక్షన్ అంటే కొద్దిగా మీకు ఇబ్బందులు తెలిసే ఉంటుంది. తెలంగాణ హోమ్ మినిస్టర్ ఉంది, లేకపోతే ఒక రోజు మాకు హోమ్ మినిస్టర్ ఇస్తే తీసుకోపోయి వీళ్ళందరినీ లోన్ పెట్టేస్తాం. ఒక రోజు ఇస్తే వాళ్ళందరినీ లోన్ పెట్టుకునేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు మాట్లాడే ప్రతి మాట రాజధానిలో ఉన్న సీమాంధ్రుల ప్రాణాలకు ప్రమాద సూచికలంటూ ఒక తెలంగాణ నాయకుడు ఎదురు దాడికి కత్తులు దూస్తారు. పార్లమెంటు సభ్యులంత పెద్ద మనుషులే కబడ్దార్ లాంటి కటువైన మాటలంటే ఇక సామాన్య కార్యకర్త నోటికి కంట్రోల్ ఎక్కడుంటుంది? నీకు నిజంగా దమ్ముంటే చెప్పిన మాట మీద కట్టుబడి గిట్ట ఉండగలిగితే నువ్వు ఏ సైన్యం నిర్మిస్తావో నిర్మించు. దానికి సవాలు నేను చెప్తాను. మాలో రక్తం ప్రవహించేది మా తండ్రులు తాతలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మా తెలంగాణది. నీ దమ్ముంటే నీ సైన్యాన్ని నిర్మించు. దాన్ని ఏ విధంగా ఎదుర్కొని తిప్పికొడతాం అనేది మేము నిరూపిస్తాం. ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ స్పీకర్లు, కొందరు మంత్రులు ద్రోహులు, రాజీనామాలు చేయకుండా సిగ్గు లజ్జ లేకుండా తిరుగుతున్న ద్రోహుల మద్దతుతోటి మీరు తెలంగాణ మోసం చేయాలనుకుంటే సాగదు. ఇంకా ఈ ప్రజా పోరాటం కింద నియంతలే కొట్టుకుపోయినారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులెంత? మీ ప్రకటన వల్ల సీమాంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో స్థిరపడ్డ వాసులకు భద్రత ఉండదు. ఇప్పటి వరకు అన్నదమ్ముల వల్ల కలిసి ఉన్నాం, అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలనే అభిప్రాయం మా తెలంగాణ ప్రాంత నేతలకు అందరికీ కూడా ఉన్నది. కానీ మీరు ఇచ్చే ప్రకటనల వల్ల ఎవరైనా తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన యువకులు కానీ ఎవరైనా కానీ సీమాంధ్ర నేతలు చేసినట్టయితే వారే బాధ్యత వహించాలి టీజీ వెంకటేష్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మాకు మంచిదనిపిస్తే మావోయిస్టులతో కూడా కలిసి పనిచేస్తామన్న ఓ కమలనాథుడు
కొత్త కలకలానికి దారితీశాడు. ఈ మాటను బయటికి వదిలే ముందు వాళ్ళ పార్టీ బేసిక్ ఎజెండా ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాధ్యతగా ఉండేది. బీజేపీ కార్యకర్తలు కానీ నక్సలైట్లకు సంబంధించినటువంటి ఆ యొక్క పోరాటంలో మేము చనిపోయినటువంటి విషయాలు బలిదానమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాము. కానీ ఈరోజు తెలంగాణలో ఎవరితో కలిసి పనిచేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని చంపారో ఆ నక్సలైట్లతో కూడా మేము కలిసి పనిచేస్తా ఉన్నాము. ఆ రకంగా సిద్ధాంత వైరుధ్యాలు పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము తప్ప అవకాశవాదులతో కలిసి పనిచేయడానికి, తెలంగాణకు మోసం చేసే వాళ్ళతో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఇన్ని వైషమ్యాలు ఏ పార్టీ పుణ్యమో మాకు తెలియదు. కానీ మీ నోళ్లకు ప్లాస్టర్లు వెయ్యలేకపోయిన మా నిస్సహాయతను కూడా కాలుష్య కారకంగా భావిస్తున్నాం. వద్దు వద్దంటున్న టీవీలన్నీ చెవినిల్లు కట్టుకుని మీ సుభాషితాల్ని వల్లవేస్తుంటే మాకు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఎక్కడిది? మీ సూటిపోటి మాటలు తగలాల్సిన వాళ్లకు కాకుండా గురి తప్పి మా గుండెల్ని గుచ్చుతుంటే గుబులు రేగిపోతోంది. దయచేసి మీ దంచుడు మీ దగ్గరే ఉంచుకోండి. మీ అధిష్టానాల్ని మీరు ధిక్కరించుకోండి. ఆజాద్ అంతటి వాడినే క్షమాపణలు కోరుకోండి. ఇవాళ అమ్మా అని పిలవండి, రేపు దెయ్యమంటూ తిట్టిపారేయండి. కానీ మీ మాటలతో మాకు మా పక్కింటి వాళ్లకు మధ్యన మాత్రం ఉద్రిక్తత పెంచకండి. మీ తీరు మీకే నచ్చడం లేదని, మీ మీద మీకే కాలిపోతోందని మాకు తెలుసు. ఇదిగో మీ కొలీగే మీ క్లాస్ తీసుకుంటున్నారు, మిమ్మల్నే క్రిమినల్స్ అంటున్నారు. ఒక్కసారి చూడండి. ఇది ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ చర్య పాల్పడుతూ ఉన్నారు. దీస్ ఆర్ క్రిమినల్స్. నేను సామాన్య ప్రజల్ని అగ్నిగుండానికి నెట్టేసి వీళ్ళు మాత్రం సోనియా సమక్షంలో చేతులు కట్టుకొని నించోవచ్చు, గాంధీ భవన్లో కూర్చొని కాఫీలు తాగొచ్చు. ప్రజలు మాత్రం ఒకళ్ళొకరు తన్నుకొని సావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి నెట్టుతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇంతకంటే ముక్తాయింపు మా దగ్గర లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మా ప్రతినిధులుగా మా మనసుల్ని గాయపరిచే హక్కు మీకు లేదని ఒక్కసారి గ్రహించండి. హోల్డ్ యువర్ టంగ్ ప్లీజ్.